హాయ్ ఫ్రెండ్స్. నేను చాట్‌జీపీటీ యూజ్ చేసి ఒక గేమ్ డిజైన్ చేయడానికి ట్రై చేశాననమాట. నిన్న ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. ఒక వెబ్ బ్రౌజర్ బేస్డ్ గేమ్ డిజైన్ చేయమని. సో, డైరెక్ట్‌గా కోడ్ అన్నీ జనరేట్ చేయమని చెప్పాను చాట్‌జీపీటీకే. ఇనిషియల్‌గా కొంచెం రాంగ్ కోడ్ ఇచ్చింది. సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో, గేమ్‌కి సంబంధించిన ఇమేజెస్ కూడా జనరేట్ చేయమని చెప్పాననమాట. సో, అవి కూడా జనరేట్ చేసింది నీట్‌గానే. చాలా వరకు అంటే కోడ్ బేసిక్‌గా ఇచ్చింది. సో, అది కూడా చాలా సార్లు వర్కౌట్ చేయాల్సొచ్చింది. రాంగ్ కోడ్ ఇచ్చింది. మళ్ళీ మళ్ళీ ప్రాంప్ట్ మార్చాల్సొచ్చింది. సో, ఒక 1 అవర్ ఏమో స్పెండ్ చేశాను దగ్గర దగ్గర. సో, ఇన్ని సార్లు కన్వర్జేషన్స్ నడిచిన తర్వాత ఏమైందంటే, ఒక గేమ్ ఇచ్చింది. చూపిస్తాను చూడండి ఆ గేమ్. సో, ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక స్పేస్ షిప్ మధ్యలో ఉంటుంది. స్టార్స్‌ని కలెక్ట్ చేసేలాగా డిజైన్ చేయమని, కలెక్ట్ చేస్తుంటే స్కోర్ పెరిగేలా డిజైన్ చేయమని చెప్పాను. ఇక్కడ టాప్ రైట్ కార్నర్‌లో స్కోర్ కనిపిస్తుంది చూడండి. సో, ఇక్కడ నేను లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ యారోస్ గనక ప్రెస్ చేస్తే అది కదులుతూ ఉంటుంది. సో, ఇప్పుడు చూస్తే కదులుతుంది కదా! సో, ఇక్కడ చూడండి, నేను టచ్ చేసే కొద్దీ స్టార్స్‌ని స్కోర్ పెరుగుతూ ఉంటుంది. ఈ స్టార్‌ని టచ్ చేసి చూడండి 4 ఉంది కదా! 5 అయింది. సో, అలా అంటే ఈ ఇమేజెస్ అది జనరేట్ చేయడం కొంచెం రాంగ్‌గా జనరేట్ చేసింది. అందుకనే సైజెస్ సరిగ్గా రావట్లేదు. బట్ దీన్ని టచ్ చేసిన వెంటనే గేమ్ కూడా అయిపోతుంది. ఇలా వచ్చిందనమాట గేమ్ అయితే. సో, దీన్ని యూజ్ చేసి ఈ గేమ్‌ని మరికొంచెం డెవలప్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది జస్ట్ డ్రాఫ్ట్ వర్షన్ అనమాట. సో, ప్లీజ్ ఫాలో మీ ఫర్ దట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.